ఒకప్పుడు ఎలాంటి మూవీస్ తీసేవాడు మన పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడు చూసుకుంటే పూరి జగన్నాథ్ గారి మూవీస్ ని ఓటీటీ డీల్ కూడా కంప్లీట్ అయితే అవ్వట్లేదు. రీసెంట్ గా పూరి జగన్నాథ్ అలాగే తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ సేతుపతితో ఒక మూవీ అయితే తీస్తున్నాడు. మూవీ పేరు వచ్చేసి స్లమ్ డాగ్ అని ఈ మూవీ తొందరలో రిలీజ్ కి అయితే రెడీగా అయితే ఉంది. దీనికి సంబంధించిన ఓటీటీ డీల్ కోసం అటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ అండ్ G5 చాలా ఓటీటీ సంస్థలకు వెళ్ళడం జరిగింది. ఎవ్వరు కూడా ముందుకు వచ్చి మూవీని కొనడానికి అయితే రెడీగా అయితే లేరని చెప్పి అయితే బయట సర్క్యులేట్ అవుతున్న న్యూస్. పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు ఇండస్ట్రీట్లు తీసి ఎన్నో మన స్టార్ హీరోస్ ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కి మీ హీరో ఫేవరెట్ హీరో ఏదో మూవీ అంటే పోకి బిజినెస్ మ్యాన్ అని చెప్తారు. పవన్ కళ్యాణ్ అడిగితే బద్రి ఫ్యాన్స్ అడిగితే బద్రి అని చెప్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అడిగితే దేశం మొదలు అంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడిగితే వెంటనే టెంపర్ అని చెప్తారు. ప్రతి ఒక్క హీరో కెరియర్ లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. నా కెరియర్ ఇప్పుడైతే అనుకున్న విధంగా అయితే లేదు. అటు డబుల్ ఇస్మార్ట్ శంకర్ అండ్ లైగర్ లాంటి వరుస ఫ్లాపుల తర్వాత ఓటీటీ డీల్ కూడా జరగట్లేదు అంటే ఇంకా అర్థం చేసుకోండి తను మూవీస్ అనేవి ఎంత స్లమ్ లోకి అయితే వెళ్తున్నాయి అనేవి స్లమ్ డాగ్ మూవీతో. మరి హోప్ ఈ మూవీని ఎవరొకనైనా కొనాలి ఓటీటీ సంస్థ కోరుకుందాం.